అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు మాట్లాడిన అంశం మీద, అలాగే ముఖ్యంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీగా కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ గా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడిన భాష అభ్యంతరకరం. ముఖ్యంగా మాజీ మంత్రి అయ్యుండి, అలాగే ఒక ఉన్నత పొజిషన్ లో ఉన్న నాయకుడు అయ్యుండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత పదం వాడటం అనేది తప్పు. రెచ్చగొట్టే విధానం అన్నా కూడా సంయమనంతో సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో అలా మాట్లాడటం ముఖ్యంగా దురదృష్టకరం. అలాంటి వాతావరణాన్ని ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్డ్రా చేసి అవసరమైతే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండేది. బట్ ఇక్కడ ముఖ్యంగా అంబటి రాంబాబు చేసిన దానికన్నా కూడా ముఖ్యంగా వీళ్ళు అంబటి రాంబాబు ఇంటి మీద వెళ్లి దాడి చేయటం, ముఖ్యంగా ఆ ఇంట్లో భయానక వాతావరణం సృష్టించడం, అలాగే విపరీతంగా మాట్లాడిన విధానం, ఇది కూడా చాలా తప్పుడు సంస్కృతి. ఇది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడున్న పట్టాకి మాట్లాడింది కూడా మనం గమనిస్తే అది తప్పు అయితే, అలాగే ఆ తర్వాత టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం కూడా తప్పు. కాబట్టి ఇట్లాంటి సంస్కృతి పోవాలి ఆంధ్రప్రదేశ్ లో, ఇలాంటి కక్షా వాతావరణం పోవాలి. ప్రజాస్వామ్యంలో మీరు రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయటానికి, సేవ చేసే తత్వం ఉన్న మీరు విధానపరంగా విభేదించే దాంట్లో ఉండాలి, లేదా విధానపరంగా విమర్శించాలి, అవసరమైతే ప్రత్యుమర్శలు చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఇలాంటి కక్షా వాతావరణం, ఒక నాయకుడిని బూతులు తిట్టడం, రెచ్చగొట్టడం, అలాగే బూతులు తిట్టిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు రెచ్చగొట్టి దాడి చేయించడం, ఇది మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకునే సంస్కృతి కనపడతా ఉంది. అంటే ఒక రాచరిక సంస్కృతి కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ రెండు పార్టీల యువ నాయకులు నేను చెప్పదలుచుకుంటున్నది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యం గాని రాచరిక ప్రజాస్వామ్యం కాదనేది ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా అంబటి రాంబాబు గారి ఆఫీస్ మీద దాడి చేయటమే కాదు, నిప్పు పెట్టడం, ఇంకా భయానక వాతావరణం నిన్న చూసిన దాని మీద ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే ఇది దురదృష్టకరం. దీని మీద ముఖ్యంగా అందరూ కూడా స్పందించాల్సిన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే ఎవరైతే ఇట్లా మాట్లాడుతా ఉన్నారో రెండు పార్టీల నుంచి కూడా వాళ్ళని ఆ పార్టీ అధినాయకులు దూరంగా పెట్టాలి, లేదా మందలించాలి, ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పాత తరం నాయకులు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. రాజకీయాలు పరిమితి చెంది ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చిన పరిస్థితుల్లో ముఖ్యంగా ఇలాంటి సంస్కృతి కొత్త తరం రాజకీయ నాయకులకి జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు రావాలంటేనే భయపడే పరిస్థితి వస్తా ఉంది. ఇది మంచి సంస్కృతి కాదు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో, అమరావతి అనే ప్రాంతంలో ఇలాంటి భయానక వాతావరణం, దారుణమైన పరిస్థితి అంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎవరైతే ఈ దాడికి రెచ్చగొట్టారో, ఎవరైతే దాడికి వెళ్లారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అలాగే రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన అంబటి రాంబాబును కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే అంబటి రాంబాబు గారు అలా మాట్లాడటానికి రెచ్చగొట్టిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని ఒక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెట్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉందనేది చెప్పదలుచుకున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బూతుల సంస్కృతి నుంచి బయటపడేసి ప్రభుత్వంలో విధానపరంగా విమర్శించే పరిస్థితి తీసుకురావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా ఉన్న పరిస్థితి, అప్పులు గాని, భూములు ఇచ్చే విధానం గాని, రైతులను గాలిపోతు మీద, వీటన్నిటి మీద విధానపరంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఆమ్ ఆద్మీ పార్టీగా మేం కోరుకుంటున్నది, రాజకీయాలకు మనం వచ్చింది సేవ చేయడానికి. సేవ చేసే క్రమంలో విధానపరంగా విభేదాలు ఉంటాయి. ఆ విధానపర విభేదాలే గాని శత్రుత్వ వాతావరణం ఉండకూడదు. శత్రుత్వ వాతావరణం ఈ రోజు మనం సృష్టిస్తే అదే రేపు భవిష్యత్తు తరాల్లో కూడా అలాంటి అలజడి వచ్చే పరిస్థితి ఉండదు, ద్వేషం పెరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి భవిష్యత్ తరాలకి ముఖ్యంగా రాజకీయాల్లో ద్వేషాన్ని తగ్గించేలా ఈ రెండు పార్టీలు చర్యలు తీసుకోవాలి. అలాంటి లేని పక్షంలో కొత్త తరం రాజకీయాలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో బలపడతాయి.